ధనుసు రాశి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాష నక్షత్రం 1వ పాదం జన్మించిన వారు మనకి ధనుసు రాశి కిందకి వస్తారు. ఇక ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యభోజం 1, అవమానము 2గా చెప్పబడుతూ ఉంటుంది. ఏదైతే గురుగ్రహం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. అంటే లాభ నష్ట ఫలితాలు అనేది ఇక్కడ ఈ రాశి వారికి సంవత్సరము కనిపిస్తూ ఉంది. 31 మే 2026 వరకు గురుడు చక్కటి ఫలితాలు అనేది ఇక్కడ అనుకోలేని ఫలితాలు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. విద్యార్థులకి బాగా కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయవారికి మంచి సౌందర్యవత అయినటువంటి, గుణవత అయినటువంటి, పవిత్రవత అయినటువంటి భార్య అనేది ఇక్కడ లభిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి తరపున స్థిరాస్తి అనేది సంక్రమిస్తూ ఉంటుంది. వివాహం తదుపరి అన్నిటా కలిసి వస్తూ ఉంటుంది. చక్కటి మిత్రవర్గం అనేది లభిస్తూ ఉంటుంది. వ్యాపార వర్గం వారికి చక్కటి అభివృద్ధి అనేది లభిస్తూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మొత్తం కూడా లాభిస్తూ ఉంటాయి. పేరు ప్రతిష్టలు మొత్తం కూడా సంపాదించుకుంటూ ఉంటారు. 1 జూన్ 2026 నుంచి 30 అక్టోబర్ 2026 వరకు గురువు అన్న కొన్ని లాభ నష్ట ఫలితాలు అనేది ఇక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. ఏదో ఒక అనారోగ్యం వలన బాధించబడుతూ ఉంటారు. యువకులు చేసేటువంటి చెడు పనుల వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేది కలుగుతూ ఉంటాయి. దగ్గర బంధువుల గురించి ఎక్కువగా చెడు వార్తలు అనేది వినాల్సి వస్తూ ఉంటుంది. పని యందు ఎక్కువ శ్రమ అనేది అధికం అవుతూ ఉంటుంది. తరచుగా చెడు కళలు అనేది వస్తూ ఉంటాయి. ఉద్యోగ జీవనంలో ఎదుగుదల అనేది ఉండదు. ఈ కాలంలో నిత్యం కూడా గురుడుకు సంబంధించిన మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఇక అక్టోబర్ 26 నుండి 23 జనవరి 2027 వరకు గురువు వలన ధనుసు రాశి వారికి తిరిగి చక్కటి అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. యువకులు జీవిత పరమార్థం మొత్తం కూడా తెలుసుకుంటూ ఉంటారు. కుటుంబ గౌరవం నిలబెట్టుకునే పనులు చేస్తూ ఉంటారు. గత కాలపు సమస్యల నుంచి బయటపడతారు. పుత్ర సంతాన సమస్యలు మొత్తం కూడా తీరిపోతూ ఉంటాయి. సంతానం కలగజేస్తూ ఉంటాడు. తండ్రి వర్గం నుంచి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. 24 జనవరి 2027 నుండి శ్రీ పరాభవ సంవత్సరం పూర్తి అయ్యేంత వరకు గురువు వలన తిరిగి మళ్ళీ కొన్ని చెడు ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు, శ్రమకు ప్రతిఫలం అనేది లేకుండా ఉండడము, ఎంత శ్రమించినా కానీ ప్రతిఫలం అనేది లేకుండా ఉండడం అనేది కలుగుతూ ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో ప్రతికూల గురుగ్రహం అనేది ఉన్నట్టయితే, అంటే వ్యక్తిగత జాతక గురువు అనేది బలంగా ఉన్నట్టయితే కొన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడే అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక వ్యక్తిగత జాతక గురుడు అనుకూలంగా లేకపోతే కొన్ని నష్టాలు అనేది కూడా కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి గురుడుకు సంబంధించినటువంటి పరిహారాలు చాలా ముఖ్యం ఇక్కడ. ఇక ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం శని వలన కొన్ని రకాలైనటువంటి లాభ నష్ట ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు తరచుగా ఇబ్బంది ఎదుర్కోవటము, మాతృవర్గాలు తల్లి వర్గాల దగ్గర నుంచి ఆరోగ్య సమస్యలు ఎదురవటము, వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తిలో కొద్దిగా నష్టం కలగటము, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు వంటివి కొన్ని కలగటం, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల సంతృప్తిని ఇక్కడ పొందలేరు. సదా అందరికీ దూరంగా ఏకాంతంగా జీవించాలనేటువంటి కోరిక అనేది పెరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారికి శ్రీ పరాభవన సంవత్సరంలో చట్టరీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కావున చట్టపరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ధనుసు రాశి వారి శ్రీ పరాభవన సంవత్సరంలో ఏలినాడు శని అనేది లేదు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము అర్ధాష్టమ శని అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల ధనుసు రాశి వారికి తరచుగా కుటుంబపరమైన మానసిక చికాకులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ధనుసు రాశి వారు శనికి సంబంధించిన మంత్రాలు, శనికి సంబంధించిన జపహోమ తర్పణం, దానాలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే ధనుసు రాశి వారికి పరాభవన సంవత్సరం రాహు గ్రహము కొన్ని మిశ్రమైన ఫలితాలు కలుగజేస్తూ ఉంటుంది. లాభ నష్టాలు కలుగుతూ ఉంటాయి.
డిసెంబర్ 2020 రాహు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. 24 డిసెంబర్ 2020 తర్వాత కొన్ని నష్ట ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదైతే 4 డిసెంబర్ 2026 లోపల మంచి బుద్ధి పెరగటము, భాతృవర్గం నుంచి అన్నదమ్ముల నుంచి లాభం పొందటము, పుత్ర సంతానం, ఆర్థిక లాభం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక 5 డిసెంబర్ 2026 తర్వాత పరాభవన సంవత్సరం ముగించేంత వరకు రాహు కొద్దిగా నష్ట ఫలితాలు కలగజేస్తూ ఉన్నాడు. ధనాదాయం అనేది బాగున్నప్పటికీ చేతిపై నిలవదు. అధికార వాంఛ అధికంగా అవటం అనేది సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. శరీర ఆరోగ్యం సహకరించదు. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే 4 డిసెంబర్ 2026 వరకు జీవనం అనేది కొద్దిగా లాభ నష్టాలకు జరుగుతూ ఉంటుంది. దైవశక్తి పట్ల క్రమక్రమంగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. పుత్రవర్గానికి మంచి చేస్తూ ఉంటారు. నేత్ర సంబంధ సమస్యలు తగ్గుతూ ఉంటాయి. 5 డిసెంబర్ 2026 నుంచి పరాభవన పూర్తయ్యేంత వరకు కేతు వల్ల కొన్ని మంచి ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. కేతు జాతకులు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు, కేతు అనుకూలంగా లేని వారికి కొన్ని విరోధ ఫలితాలు కూడా కలగజేయడానికి అవకాశం ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది. స్త్రీల విషయంలో కొన్ని హాని జరిగే అవకాశం కేతు వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలకి చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో ఎవరైతే అక్రమ సంబంధాలు జరుగుతూ ఉంటుందో వాళ్ళ కేతు మహాదశ నడిచినట్టయితే అక్రమ సంబంధాలు బయటపడి పెద్ద రాద్ధాంతం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్త వహించండి. మొత్తం మీద పరాభవన సంవత్సరం ధనుసు రాశి వారికి ఒక గురువు మాత్రమే కొంచెం అనుకూలంగా ఫలితాలు ప్రసాదిస్తున్నాడు. శని, రాహు, కేతు వల్ల కొన్ని నష్ట ఫలితాలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీ జాతకాలను పరిశీలన చేయించుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేయించుకోవడం వల్ల కొన్ని నష్ట ఫలితాల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తదుపరి మకర రాశి గురించి తెలుసు.